తెలుగులో పాప్ ఆల్బమ్ అమ్ముడవుతాయని నాకు నమ్మకం లేదు. ఒకటో రెండో హైరబ్బా హలో మిస్ ఒక మాదిరిగా అమ్ముడుపోయి ఉండొచ్చు. హిందీలో దలేర్ మెహందీ, అలీషా చెన్నై, అద్నాన్ సమీ, సుఖ్వీందర్ సింగ్ అయితే బాగా సేల్ అవుతాయి. ఆ మార్కెట్ పెద్దది. సార్ అంత మాట అనకండి సార్. మీరు తలుచుకుంటే మార్కెట్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లాగా? ఎవరైనా సినిమాలో పాడి పాపులర్ అయ్యారా? ఏదైనా సినిమాలో మ్యూజిక్ చేశారా? సార్ ఈ అయ్యప్ప క్యాసెట్ ఒకసారి వింటారా? ఈ ప్లాట్ఫామ్ క్యాసెట్ అర్గతా సాల్తు. సోనీ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. Do you have time? ఒకే ఒక పాట వింటారా? నాకంత టైం లేదు. సార్ ప్లీజ్. నో సార్ ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ. సార్ ప్లీజ్. ఇట్స్ ఇంపాసిబుల్. మీ దగ్గర టాలెంట్ ఉంది. మీ వాయిస్ లో ఉన్న ఫ్రెష్నెస్ నాకు బాగా నచ్చింది. పర్టికులర్లీ ద గర్ల్స్ వాయిస్. 1 నెల టైం ఇస్తాను. 10 సాంగ్స్ కాన్సెప్ట్ చేసి వాటికి ట్యూన్ కంపోజ్ చేసి తీసుకురండి. సరిగుంటే రికార్డింగ్ చేద్దాం. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. వీళ్ళకి 1 లాక్ అడ్వాన్స్ ఇవ్వు. ఓకే. ఎవరి పేరున చెక్ ఇవ్వాలి? ఆ బాయ్స్ అని ఇవ్వండి. మీరెవరు? నేను మా బాయ్స్ ట్రూప్ మేనేజర్. మీ పేరు? ఎస్ ఐ యామ్ మంగళం సార్. సుందరం. నైస్ మీటింగ్ యు. హాయ్. నైస్ ఆల్ ది బెస్ట్. ఏ టైప్ ఆల్బమ్ చేద్దాం అంటారు? హిప్ హాప్, ట్రాన్స్, టెక్నో, జంగిల్ బీట్స్ రా, ఫ్యూజన్ మ్యూజిక్, ఫోక్ బెస్ట్ రా, జమక్ జమా డమక్ డబ్బా అదిర బన్నా ఐసర బచ్చన్ అదర్ రే మ్యూజిక్ చెయ్యకండి రా. మీ జీవితాలోంచి తీయండి. బిర్యానీ రెడీ. ఏయ్ ఏంటిది సడన్ గా? అన్నిటిని ఇప్పుడు పగలు కొడతాను చూడు. ప్లీజ్ సార్ నీ ఒట్టి బీరే బార్లీ వాటర్. అడ్వాన్స్ తీసుకున్న సందర్భంలో ఎంజాయ్ చేయొద్దా? ఈ ఒక్క రోజు మాత్రమే. మీకేదో ఒక వంక కావాలి తాగడానికి. గాంధీ జయంతి నాడు కూడా తాగుతారు. హరిని నీ చేత్తో ఒక హాఫ్ బాయిల్ వేసి పెట్టవా? మిమ్మల్ని మారర్రా. రే సంతోషంగా ఉందిరా. రేపు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఇలాగే అందరం కలిసి మందు కొట్టాలరా. రే ఒక 5 బెడ్రూమ్ ఫ్లాట్ కొని అందరం అందులో కలిసి ఉండాలరా. 5 బెడ్రూమ్ సంగతి తర్వాత. నేను నీకు ఇచ్చాను 500 రూపీస్. దానికి అకౌంట్ ఎక్కడ? ఇదిగో బీర్కి గుడ్లకి సరిపోయింది. మున్నా ఒక బీర్ ఎంత? జస్ట్ 60 రూపీస్. 5 బీర్లు 300, కోడి గుడ్లు 30 రూపాయలు. బ్యాలెన్స్ 170 రూపాయలు ఏవి? బీర్ లో మిక్స్ చేశాడే బిస్లరీ, అది 170 రూపాయలు. మీరంతా ఫ్రాడ్స్ రా. ఏ కృష్ణ చికెన్ కొన్నది పోను, మిగతా 300 ఎక్కడ? లెక్కడుతుందిగా చెప్పరా. ఖర్చయింది. మర్చిపోయాను. నేను చెప్తాను. ఇరికిస్తావా? ఈ సాహిత్యపు ఖర్చు 300 రూపాయలు. వాట్ ఇస్ దిస్ కృష్ణ? ఇంత చీప్ మనిషివా నువ్వు? దీనికి ఆశ్చర్యపోయావే. వాడు మల్గోవా అంటే సెక్స్ కథలు కూడా రాస్తాడు. సాయంకాలం అయితే చాలు అన్నగారు పూర్ణ మార్కెట్కి వెళ్తారు. అంటే ఎత్తుకి మరి గుద్దుకుంటారు. ఏంట్రా ఒకడు పెద్ద యోగిల్లా మాట్లాడుతున్నారు? మీరెవరు గుద్దుకోలేదా? అరని మేము 5గురం కలిసే వెళ్తాం, కలిసే సైట్ కొడతాం, కలిసే గుద్దుకుంటాం. అంతెందుకు 5గురం ఒకే ఫిగర్ పిలిపించి మ్యాటర్ ఫినిష్ చేస్తాం. ఫస్ట్ నేను, తర్వాత వీడు, తర్వాత వాడు, ఆ తర్వాత వాడే. అది వీడింట్లో పేరేంట్రా? రానే కదా. ఎవరు నేను మాత్రానా? నీతో నువ్వు ఎప్పుడు పిలిచినా నీకు ఫ్రీ అని చెప్పేదా?
నిజం చెప్తే తంతావా? నువ్వు 3 సార్లు వెళ్ళా కొడతావురా? నువ్వు కొట్టినా నేను చెప్తారా? ఎలా అరిచావురా? వెళ్ళేటప్పుడు నీతో ఏం చెప్పిందిరా? నిన్ను కట్టుకుపోయింది చాలా అదృష్టవంతురాలు చెప్పిందా లేదా? హరిణి, నువ్వు అదృష్టవంతురాలని రాణి ఆ రోజే సర్టిఫికేట్ ఇచ్చేసింది. ముందు ఆగు. కృష్ణ చెప్పింది నిజమా? అయ్యో వాడు తాగి వాగుతున్నాడు. ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చింది నిజమా కాదా? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు హరిణి. ఏయ్, తీసుకొచ్చింది నిజమా కాదా? నిజమే హరిణి. ఈ సంగతి నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏం జరగలేదుగా చెప్పడానికి. యు డిడ్ంట్ హావ్ సెక్స్ విత్ హర్? నిజంగా లేదు. కృష్ణ 3 సార్లు అని చెప్పాడు. ఏం జరగలేదంటే పరువు తీస్తారని అలా అబద్ధం చెప్పాను. డోంట్ లై. అది వెళ్ళేటప్పుడు నీతో ఏమని చెప్పింది? నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పింది. యు చీట్. ఐ హేట్ యు. అయ్యో తన ఆ సెన్స్ లో అనలేదు. మై గాడ్, నిజం చెప్తే ఇలా అబద్ధం. నేను తన చిటికిన వేలు కూడా తాకలేదు, ఊరికి నటించాం. ఎంత అందంగా అబద్ధం చెప్తున్నారా? నీ కోసం అన్నిటినీ వదులుకొని నీ వెంట నేను ఒక పిచ్చి కుక్కలా తిరిగాను. అక్కడ ఏం జరగలేదు, ప్లీజ్. నువ్వు పిచ్చిని చోటుకొచ్చాను, నేల మీద పడుకున్నాను, దొరికింది తిన్నాను, జైలుకి వెళ్ళాను. ఇంత పెద్ద ద్రోహం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుందిరా? లేదు. ఆరా, అరే, నువ్వు అందరిలాంటి వాడివే. There is nothing special in you. నువ్వు ఒక కచ్చడా, పందివిరా ప్లీజ్ నువ్వు. వెళ్ళకు. వీధి కుక్కవిరా. హరిణి, నేను చెప్పేది విను. హరిణి, నా మాట విను. హరిణి, 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 ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు. హరిణి, నేను చెప్పేది విను. హరిణి, ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హరిణి, హరిణి, ప్లీజ్ హరిణి, నేను చెప్పేది విను. హరిణి, వెళ్ళకు. హరిణి, హరిణి, ప్లీజ్. హరిణి, ప్లీజ్ హరిణి, హరిణి, ప్లీజ్ వెళ్ళొద్దు. హరిణి, దయమండేను. హరిణి, హరిణి, వెళ్ళకు, ప్లీజ్. మండెను మనసే. సారీ రమన్నా, నేను మనిషినే కాదురా. నన్ను తిట్రా, కొట్రా, కిందకి తోసారా. పోరా. మాలోనే తప్పు ఉందిరా. మేము నిన్ను రెచ్చగొట్టుండకూడదు. మనం అసలు తాగుండకూడదురా. మనం రాణిని పిలిపించుండకూడదురా. ఏ రాణి? పిల్లి కళ్ళు, చేతిలో బిడ్డ. మీరు కూడా మా ఇంటికి వచ్చారుగా. ఓహో, ఆ గుడెనకాల కాలనీయా? ఆ అమ్మాయి ఒరిజినల్ పేరేంటో మర్చిపోయానే. ఆ సార్, బొంబాయి నుంచి కొత్తగా ఒకటి వచ్చింది, చూస్తారా? దానికంటే సూపర్ గా ఉంటుంది. మేము అందుకు రాలేదయ్యా. ఆ రోజు నువ్వు రాణిని తీసుకొచ్చింది వీడి భార్యకి తెలిసిపోయి కోపంతో వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఏ తప్పు చేయలేదు. ఆ రాణే వచ్చి వీడి భార్యకి నిజం చెప్పకపోతే వీళ్ళిద్దరు కలవరు. అయ్యయ్యో, 2 నెలలకు పైన మేము ఏ పార్టీని ఉంచుకోం సార్. వెంటనే చేయమని వదిలేస్తాం. అది ఈ పాటికి ఎవరి దగ్గర ఉందో, ఎక్కడికి వెళ్ళిందో, కలకట్టానో, కేరళనో, దుబాయో, లేక రాజకీయాల్లోకి వెళ్ళిందో. సరే, ఆ పిల్ల గురించి ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే వెంటనే నా సెల్కి ఫోన్ చేయి. ఓకే? అలాగే సార్. రైట్. సార్, ఆ బొంబాయి పార్టీ దగ్గరికి ఎప్పుడు? వస్తా. ఇక్కడ ఫ్యామిలీ బెంబేలెత్తుంటే నీకు బొంబాయా? భలేవాడు. కొంచెం జరగండి. రాణి, 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 రాణి.